ప్రపంచవ్యాప్తంగా గత కొద్ది సంవత్సరాలుగా ఏ మతానికి చెందని వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ప్రత్యేకంగా అభివృద్ధి చెందిన దేశాలలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. 2010, 2020 మధ్య కాలంలో దాదాపు 27 కోట్ల మంది ప్రజలు తమను ఏ మతానికి చెందని వారిగా ప్రకటించుకున్నారు. దీంతో మొత్తంగా ఏ మతానికి చెందని వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్లకు చేరుకుంది. అంటే ఇది ప్రపంచ జనాభాలో దాదాపు 25%. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశంలో కూడా ఏ మతానికి చెందని వారి జనాభా గణనీయంగా పెరుగుతూ ఉంది. 2010లో 17% ఉన్నటువంటి వీరి జనాభా 2024-25కి వచ్చేసరికి దాదాపు ఆ దేశ జనాభాలో 30%కి చేరుకుంది. అంటే అమెరికా జనాభాలో దాదాపు 30% మంది తమని తాము ఏ మతానికి చెందని వ్యక్తులుగా ప్రకటించుకున్నారు. ఇక ఐరోపా ఖండానికి సంబంధించినటువంటి గణాంకాలను పరిశీలిస్తే ప్రత్యేకంగా పశ్చిమ ఐరోపా ఖండంలో అనేక దేశాలలో ఏ మతానికి చెందని వారి సంఖ్య గణనీయంగా ఉంది. కొన్ని దేశాల్లో మతాన్ని అనుసరించే వారి కంటే ఏ మతాన్ని అనుసరించని వారి సంఖ్యే ఆ దేశ జనాభాలో మెజారిటీగా ఉంది. ఉదాహరణకు స్వీడన్ లాంటి దేశంలో దాదాపు 59% మంది తమని తాము ఏ మతానికి చెందని వారిగా ప్రకటించుకున్నారు. అలాగే నార్వేలో దాదాపు 55% మంది ఏ మతానికి చెందని వారిగా ప్రకటించుకున్నారు. అలాగే ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించినటువంటి బ్రిటన్లో కూడా దాదాపు సగం మంది అంటే 50% మంది తమని తాము ఏ మతానికి చెందని వారిగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. ఇక ఆసియా ఖండానికి వస్తే ఆసియా ఖండంలో ప్రత్యేకంగా చైనాలో దాదాపు 90% మంది జనాభా తమని తాము ఏ మతానికి చెందని వ్యక్తులుగా ప్రకటించుకున్నారు. అంటే చైనాలో దాదాపు మతాన్ని అనుసరించే వారి సంఖ్య చాలా తక్కువ అని చెప్పొచ్చు. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు నాస్తికులలో లేదా ఏ మతానికి చెందని వారిలో దాదాపు సగం మంది చైనాలోనే ఉన్నారు. అలాగే ఆసియా ఖండంలో మరొక అభివృద్ధి చెందినటువంటి దేశమైనటువంటి జపాన్లో దాదాపు 57% మంది ప్రజలు తమను తాము ఏ మతానికి చెందని వారిగా ప్రకటించుకున్నారు. ఇక ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో గత 10 సంవత్సరాలలో క్రైస్తవ మతాన్ని ఆచరించే వారి సంఖ్య 50% కంటే లోపుకి పడిపోయింది. అంటే బిలో 50%కి వచ్చేసింది. ఏ మతానికి చెందని వారి సంఖ్య గత 10 సంవత్సరాల్లో ఆస్ట్రేలియాలో దాదాపు 17% పెరిగింది. అయితే ఇప్పటి వరకు మనం ప్రస్తావించినటువంటి కొన్ని దేశాలతో పాటు ఏ మతానికి చెందని వారిగా చెప్పబడుతున్నటువంటి ప్రజలు ప్రధానంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కనిపిస్తున్నారు. అంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో క్రమక్రమంగా మతం యొక్క ప్రభావం అనేది తగ్గుతూ వస్తుంది. ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మతాన్ని ప్రజలు పెద్ద అంశంగా భావించట్లేదు. అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ప్రజలు మతాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మతం యొక్క ప్రభావం అనేది చాలా వేగంగా తగ్గుతూ వస్తుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మతం యొక్క ప్రాధాన్యత అనేది క్రమక్రమంగా తగ్గటానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని పరిశీలిస్తే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ప్రజలందరూ విద్యావంతులు కావటం, వాళ్ళు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగి ఉండటం, అదే సందర్భంలో సాంప్రదాయ మత విశ్వాసాలని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉండటం, దానికి సరైనటువంటి సమాధానాలు లభించినటువంటి పరిస్థితుల్లో మెల్లగా మతం పట్ల ఆసక్తి అనేది తగ్గుతూ వస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన కారణం ఏంటంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ప్రజలు కొంతవరకు ఆర్థిక భద్రతని కలిగి ఉండటం. అంటే ప్రభుత్వాలు ప్రజలకి వివిధ రకాలైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ఉండటం వల్ల ప్రజల యొక్క జీవితానికి భద్రత అనేది ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మతం పైన ఆధారపడేటువంటి పరిస్థితి అనేది క్రమక్రమంగా తగ్గుతూ వస్తుందన్నటువంటి విషయం మనం చెప్పొచ్చు. అలాగే ఆధునిక కాలంలో వ్యక్తిగత స్వేచ్ఛ మరియు లింగ సమానత్వం లాంటి అంశాలు ఎక్కువ ప్రాచుర్యంలోకి రావటం, దాంతో సాంప్రదాయక కట్టుబాట్లు లేదా మతపరమైనటువంటి విశ్వాసాల పట్ల మెల్లమెల్లగా ప్రజలలో ఆసక్తి అనేది తగ్గుతూ వస్తుంది. ఇది కూడా ఏ మతానికి చెందనటువంటి జనాభా పెరగటానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి కారణం మతపరమైనటువంటి సంస్థల పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత లేదా అసంతృప్తి అని చెప్పొచ్చు. మతం పట్ల ఆసక్తి అనేది తగ్గటానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం కొత్త తరం ఏదైతే మనకి జెన్జీ కావచ్చు లేకపోతే మిలీనియల్స్ కావచ్చు, ఈ కొత్త తరం యువత ప్రత్యేకంగా మతపరమైనటువంటి ఆచారాలని కట్టుబాట్లని వీటిని ప్రశ్నిస్తూ ఉన్నారు. మతపరమైనటువంటి అంశాల పట్ల వీళ్ళు పెద్దగా ఆసక్తి అనేది ప్రదర్శించట్లేదు. అదే సందర్భంలో వృద్ధులు
ఏజ్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఇప్పటికీ మతపరమైనటువంటి కట్టుబాట్లు లేదా ఆచారాల పట్ల వాళ్ళ ఆసక్తిని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏ మతానికి చెందినటువంటి ప్రజలంటే వీళ్ళందరూ కూడా నాస్తికులు కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళలో ఎక్కువ మంది నాస్తికులుగా ఉన్నారు. అయితే కొంతమంది దైవత్వాన్ని లేదా మతపరమైనటువంటి విశ్వాసాలని నమ్మినప్పటికీ కూడా తమని తాము ఏదో ఒక మతానికి ముడిపెట్టడానికి లేదా ఒక మతంతో తమని తాము ఐడెంటిఫై చేసుకోవటానికి వీళ్ళు సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలతో పాటు వివిధ దేశాల్లో మతం యొక్క ప్రభావం అనేది క్రమక్రమేణా తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో 2050 నాటికి చైనా, జపాన్తో పాటు అమెరికా లాంటి దేశాల్లో, అలాగే యూరప్ ఖండంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో ఏ మతానికి చెందని వారి సంఖ్యే ఆ దేశ జనాభాలో ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. అంటే రాబోయే 20-25 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఏ మతానికి చెందినటువంటి జనాభా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో గణనీయంగా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చాలా వరకు క్రిస్టియానిటీ ఉన్నటువంటి దేశాలు, క్రిస్టియానిటీ యొక్క ప్రభావం అనేది ఆ దేశాల్లో తగ్గుతూ వస్తోంది. ఏ మతానికి చెందని వ్యక్తులుగా ప్రకటించుకోవటం అనేటువంటి ఒక ట్రెండ్ అనేది పెరుగుతూ వస్తుంది. అయితే ఇదే సందర్భంలో పేద దేశాలు లేదా వెనుకబడిన దేశాలుగా గతంలో పిలువబడి ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగా చెప్పబడుతున్నటువంటి ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా ఖండాలలోని దేశాలలో మతం యొక్క ప్రభావం అనేది పెరుగుతూ వస్తుంది. కాబట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఇప్పటికీ మతం యొక్క ప్రభావం అనేది బలంగా కనిపిస్తోంది. మతపరమైనటువంటి విశ్వాసాలని కలిగి ఉండే వారి సంఖ్య అనేది గణనీయంగా పెరుగుతుంది. మరొక ముఖ్యమైన కారణం కూడా ఏంటంటే, ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు లేదా పేద దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలలో జనాభా నియంత్రణ అనేది కొద్దిగా తక్కువగా ఉంది. ఈ దేశాల జనాభా ప్రపంచ జనాభాలో ఎక్కువగా ఉండటం వల్ల ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో మతపరమైనటువంటి అంశాల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండే వాళ్ళ సంఖ్య అనేది పెరుగుతూ వస్తుంది. సో ఫైనల్ గా మనం చెప్పేది ఏంటంటే, సంపన్న దేశాలు లేదా అభివృద్ధి చెందిన దేశాల్లో మతం యొక్క పాత్ర అనేది తగ్గుతూ ఏ మతానికి చెందని వారి సంఖ్య పెరుగుతూ వస్తుంటే, అభివృద్ధి చెందుతున్నటువంటి లేదా వెనుకబడినటువంటి దేశాల్లో మతపరమైనటువంటి అంశాల పట్ల ఆసక్తి అనేది పెరుగుతూ వస్తుంది. మతాన్ని అనుసరించేటువంటి జనాభా అనేది పెరుగుతూ వస్తుంది.